నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. బూడిద బూడిద ఒక ఇద్దరు రాజకీయ నాయకుల మధ్య రచ్చరేపుతా ఉంది. అసలు ఏంది బూడిద సైతం మరి ఇద్దరి మధ్య గొడవ పెట్టించిందా? అసలు బూడిదకు సంబంధించిన విషయాలు ఏంటి? అసలు బూడిదకు కూడా మరి ఇంత గొడవ ఎందుకు? ఒక 80 లక్షలకు సంబంధించిన ఏదైతే అప్పు మరి ఈ బూడిద పైన వచ్చిందంట. మరి ఎక్కడిది బూడిద? అసలు ఈ బూడిదకు 80 లక్షల అప్పేంది? మరి దీని మీద వివాదం ఏందనేది పూర్తి స్థాయిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బూడిద 80 లక్షల అప్పు కోణంలో అయితే మరి ఏదైతే ఆర్టీపీపీ సంబంధించి రాయలసీమ ధర్మపాయింట్ ఏదైతే ఉందో అక్కడ బొగ్గును కాల్చగా వచ్చిన బూడిద చాలా డిమాండ్ ఉంది. ఇసుక తరహా అంటే ఇసుక అంత డిమాండ్ కాకపోయినా కానీ కొంత ఇసుక తరహా అయితే మరి డిమాండ్ అయితే ఉంది. దాన్ని కొన్ని సంబంధించిన అంటే అపార్ట్మెంట్ కట్టేటప్పుడు కానీ లేకుంటే కొత్త భవనాలు కట్టేటప్పుడు కానీ ఆ బూడిదను అనేది యూజ్ చేస్తూ ఉన్నారు. ఆ నేపథ్యంలో ఆ బూడిదని ఒకప్పుడు మరి దాన్ని యూజ్ చేయకపోయేది, దాన్ని వేస్ట్గా పడేస్తున్న సిచ్యువేషన్ ఉండేది. కానీ ఇప్పుడు టెక్నాలజీకి పెరగడం వల్ల ఆ టెక్నాలజీలో ఈ బూడిదను యూజ్ చేయడం వల్ల అంటే కొత్త భవనాలు కట్టే వాటిలో ఈ బూడిద యూజ్ చేయడము మరి వస్తూ ఉంది. దానిలో భాగంగానే ఈ ఏదైతే ఆర్టీపీపీ సంబంధించిన రాయలసీమ సంబంధించిన థర్మల్ ప్లాంట్ నుండి మరి బూడిద మరి కొంతమంది ఎవరికైతే కావాలనుకుంటున్న వాళ్ళకి సప్లై చేస్తూ ఉండే. దానిలో భాగంగానే సప్లై చేసిన బూడిదకు కానీ వీళ్ళు 80 లక్షల రూపాయలు ఇవ్వాలని కూడా చెప్పారు. అంటే అప్పుడు జగన్ గారి సర్కారు ఉండే దాంట్లో భాగంగానే మరి అప్పుడున్న నాయక వర్గాలు కానీ జేసీ ప్రభాకర్ అదేవిధంగా ఆదినారాయణ రెడ్డి అంటే కాంట్రాక్టర్ ఉన్న నాయకుల మధ్య ఏ విధంగా వాళ్ళ మధ్యలో ఏంటంటే మేము బూడిదను పంపిస్తున్నాం కదా, ఆ బూడిదకి మీరు డబ్బులు చెల్లించాలి అని ఆదినారాయణ రెడ్డి అంటే ఆయన అధిష్టానంలోనే మరి ఆయన కనుసైగలోనే మరి ఈ ఆర్టీపీపీ నడిచేది రాయలసీమలో. బూడిదకు కూడా ఆయన ఏంటంటే పంపిస్తున్నాం కదా డబ్బులు ఇవ్వాలి అన్నట్టు ఆదినారాయణ రెడ్డి అయితే డిమాండ్ చేశాడు. దానిలోనే భాగంగానే మరి జేసీ ప్రభాకర్ ఏం చెప్తా ఉన్నాడు, అది వృధాగా వెళ్ళిపోయేదే కదా, దాన్ని మీరు యూజ్ చేయకపోయేది. ఒకప్పుడు మీరు యూజ్ చేయకపోయేది, మరి ఇప్పుడు మీరు యూజ్ చేయడానికి అంటే ఉచితంగానే వస్తుంది కదా, మరి డబ్బులు ఎందుకు ఇవ్వాలి అన్నట్టు కూడా జేసీ ప్రభాకర్ ప్రశ్నిస్తున్న సిచ్యువేషన్ కనబడుతూ ఉంది. అంటే ఒక బూడిద ఇటు ఆదినారాయణ రెడ్డిని ఇటు ప్రభాకర్ రెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్యలో కొంత చర్చనీయంగా జరిగింది. అసలు ఈ బూడిద థర్మల్ పాయింట్ సంబంధించిన బూడిదను వినియోగం చేస్తున్న వాళ్ళు అంటే ఎవరికైతే సరఫరా చేస్తున్నారో లారీకింత డబ్బులు ఇవ్వాలని వీళ్ళైతే వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. ఆ లారీకింత డబ్బులు ఏవైతే ఉన్నాయో దానిలో భాగంగానే 80 లక్షల రూపాయలు రావాలి గవర్నమెంట్కి అన్నట్టు కూడా ఆదినారాయణ రెడ్డి అంటే వాళ్ళకి సంబంధించిన నాయకులు జేసీ ప్రభాకర్ని అడుగుతా ఉన్నారు. కానీ అతను మీరు అక్కడ ఉచితంగానే వస్తూ ఉంది కదా, మరి ఎందుకు ఇవ్వాలి అనే వివాదంలో కొంత ఆయనే చెప్తా ఉన్నాడు. మరి దీనికి చంద్రబాబు నాయుడు ఎటువంటి సమాధానం ఇస్తారు, మరి ఈ సమస్య ఏ విధంగా పరిష్కరించుకుంటాడని మనమైతే ముందు చూడబోవాలి. ఇప్పటివరకైతే ఈ బూడిద వివాదం చంద్రబాబు నాయుడు దగ్గరికి ఇంకా పోలేదు. ఒకసారి వెళ్తే ఆది ప్రభాకర్ రెడ్డికి అదేవిధంగా ఇటు జేసీ ప్రభాకర్ గారికి వాళ్ళిద్దరి మధ్యలో ఏ విధంగా వాళ్ళ ఈ వివాదం ఏదైతే ఉందో మరి ఏ విధంగా పరిష్కరిస్తారనేది మనమైతే చూడబోవాలి.